విశాఖలో నిఖిల్ అనే బీటెక్ విద్యార్థి యువతుల్ని వేధింపులకు గురి చేస్తూ కీచకుడిలా మారాడు. యువతులతో స్నేహం నటించి వారి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిఖిల్ టార్చర్ భరించలేని ఒక యువతి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఇతగాడి లీలలు బయటకొస్తున్నాయి. విశాఖలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నిఖిల్ ఫేస్బుక్ ద్వారా ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పి గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత మరో యువతిని ట్రాప్ చేశాడు. సినిమాల్లో నటించాలనుందన్న యువతి ఆసక్తిని తెలుసుకుని ఫోటోషూట్ పేరుతో ఇంటికి రప్పించుకున్నాడు. ఆమెకి తెలియకుండా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని కూడా చెడగొట్టాడు. నిఖిల్ ఫోన్లో మొత్తం 30 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు బాధితులు. నిఖిల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిఖిల్ కోసం గాలిస్తున్నారు. ఆ అబ్బాయి పేరు నిఖిల్ విక్కీ మాట. ఆ అబ్బాయి ఏమో మా ఫ్రెండ్ గాయత్రికి అయితే షార్ట్ ఫిల్మ్ తీస్తాను అలాగేలాగని చెప్పి పరిచయం ఇచ్చేసాడంట. ఆ అమ్మాయిని మోసం చేశాడు. ఆ అమ్మాయికి వీడియో కూడా తీసి వీడియోలో బెదిరిస్తున్నాడు ఆ అమ్మాయిని. పైగా నాకేమో మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా మమ్మీ దగ్గరికి వచ్చి మాట్లాడి తీరా మనీ ఏమో అలా కాదు ఇలా కాదు అనుకొని అన్ని గేమ్స్ ఆడుతున్నాడు. మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఈ లోపు నేనైతే తేరుకొని బయటకు వచ్చాను. కానీ ఈ లోపు నా ఫ్రెండ్స్ మనీ నా ఫ్రెండే, రోజా ఈ అమ్మాయి నా ఫ్రెండ్, ఆ అమ్మాయి నా ఫ్రెండే, వాళ్ళిద్దరిని ఇచ్చేసాడు అనమాట. నిఖిల్ అనే వికీ అబ్బాయిలో నాది వీడియో ఉంది ట్యాబ్లో. తనను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. తన ట్యాబ్లో నా వీడియో డిలీట్ చేస్తే చాలు. తను నాకు మామూలుగా ఫేస్బుక్ పరిచయం, తర్వాత నాకు ప్రియా పరిచయం అయింది ఆ అబ్బాయి ద్వారా. అలా ముగ్గురిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంతే, బ్లాక్మెయిల్ చేయలేదు. వీడియో తన దగ్గర ఉంది కానీ డిలీట్ చేస్తా అన్నాడు. వీళ్ళు ఏంటంటే నీ వీడియో ఇంకా ఉంది, ఒకసారి వచ్చి చూడు అన్నారు. నాకు ముందు ఆ వీడియో డిలీట్ చేయించండి. నేను ఒక అబ్బాయిని లవ్ చేసి ఇంట్లో నుంచి వచ్చేసాను అబ్బాయితో. నా ఫ్రెండ్ వల్ల తిను నాకు పరిచయం అయ్యాడు. తన ఆ నెంబర్ ఎలా దొరికిందనేది అబ్బాయికి నాకు తెలియదు, అమ్మాయికి కూడా తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే ఆ అబ్బాయి నాకు మెసేజ్ స్టార్ట్ చేసేవాడు. నేను తన్ని అన్నయ్య అని పిలిచిన తర్వాత కూడా వాడు నన్ను చెల్లిగా యాక్సెప్ట్ చేయలేదు, ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాడు. ఓకే ఫ్రెండ్ కదా అని చెప్పేసి, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కదా అని చెప్పి ఫ్రెండ్గా నేను కూడా యాక్సెప్ట్ చేసి మెసేజ్ స్టార్ట్ చేసేదాన్ని. నాకు సినీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ మీద వాడు ఏం చేశాడంటే ఫోటోషూట్కి రమ్మని చెప్పి వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా వాడు నా ఫొటోస్ తీశాడు. తీసిన తర్వాత నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి నువ్వు నాతో వన్స్ టెక్స్ట్ చేయాలి, లేకపోతే నేను నీ ఫొటోస్ నేను నెట్లో పెట్టేస్తాను, బ్రౌన్ వర్క్ చేస్తానని డిమాండ్ చేశాడు. నేనేం చేయాలో తెలియక నేను మొత్తంగా భయపడి వాడితో ఒప్పుకున్నాను సెక్స్కి. తర్వాత వాడు నీకు 80,000 ఇస్తాను, గోల్డ్ ఇస్తాను అని చెప్పి 80,000 ప్లస్ గోల్డ్ ఇస్తానని చెప్పి ఆశ చూపించాడు. ఇవన్నీ డిలీట్ చేసేస్తాను అని చెప్పిన తర్వాత తప్పక వెళ్లాల్సి వచ్చింది. కానీ వాడు నా ఫొటోస్ అప్పటికి కూడా డిలీట్ చేయలేదు. డిలీట్ చేయకుండానే మొత్తం డ్రామా అంతా ఆడేవాడు. ఆడిన తర్వాత నేను పెళ్లి చేసుకో, లేకపోతే నేను సుధీర్ని చంపేస్తాను, సుధీర్కి కూడా దక్కో, నాకు కూడా దక్కో, నువ్వు చచ్చిపోతావా, నీ ఫొటోస్ నెట్లో పెట్టాలా, ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి ఎప్పటికప్పుడు నాకు మెసేజెస్ చేసి కాల్స్ చేసేవాడు. ఇంకా తప్పక వాడితో మాట్లాడేదాన్ని, కంటిన్యూస్ చేసేదాన్ని. నేను నైట్ సుధీర్కి నా ఫ్రెండ్ చెప్పింది ఇలా జరుగుతుంది అని చెప్పేసరికి ఇంకేం చేయాలో తెలియక నేను ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాను వాడి కోసం. నిఖిల్ అనే అబ్బాయికి ఎలాగో తన నెంబర్ సంపాదించినట్లు ఆ అమ్మాయి ఫ్రెండ్ ద్వారా ఇక తర్వాత ఈ అమ్మాయితో మెసేజ్లు పెట్టి చాటింగ్ చేస్తూ ఉండేవాడని, మొదటి అమ్మాయి అతన్ని అన్నయ్య అని పిలిచేది అని చెప్పింది. కానీ అతను మాత్రం ఫ్రెండ్ అని పిలవమన్నాడు. ఆ అమ్మాయికి సినీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండడం తెలుసుకొని ఫోటో ఆల్బమ్ తయారు చేస్తానంటే అమ్మాయి ఫొటోస్ తీయించుకుంది. కానీ ఆ టైంలో అతను ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు సీక్రెట్గా అమ్మాయికి తెలియకుండా ఫొటోస్ తీశాడు. అతనితో ఒకసారి సెక్స్లో పాల్గొంటే ఆ ఫొటోస్ తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అందుకని ఆ అమ్మాయి అతనితో సెక్సువల్గా పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత కూడా అతను అబ్బాయి ఫొటోస్ మళ్ళీ తీయడం మొదలుపెట్టాడు. ఇంకా తప్పక అతను ఇలా ఫొటోస్ దగ్గర ఉంచుకొని ఇలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి తప్పక అతనితో ఫోన్లో చాటింగ్ చేస్తూ కంటిన్యూ చేసింది అమ్మాయి. ఈలోగా ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నబోయే వ్యక్తికి ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చిందండి. దాని మీద క్రైమ్ నెంబర్ 5/2017 అండర్ సెక్షన్ 366, 376, 354C, 354D, 506 IPC
అండ్ సెక్షన్ 66C ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామండి. కేసు